బోనాల ఉత్సవాలకు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం ముస్తాబైంది. అమ్మవారి దర్శనానికి లక్షలాది మంది భక్తులు తరలి రానుండడంతో ఆలయ కమిటీ విస్తృత ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక దర్శన మార్గాలు, వాలంటీర్లు, నిరంతర విద్యుత్ సరఫరా వంటి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 4 గంటల నుంచి అమ్మవారి దివ్య దర్శనంతో బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతాయి. మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ అమ్మవారి మహా ఆరతిలో పాల్గొని పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఆషాఢ మాసంలో వ్యాధులు ప్రబలకుండా అమ్మవారికి 15 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తామని, బోనాలు రంగం కార్యక్రమంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయని పండితులు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దర్శనం సజావుగా సాగేలా 500 మంది వాలంటీర్లు, 2500 మంది పోలీస్ సిబ్బంది బోనాల నేపథ్యంలో డ్యూటీలో ఉండనున్నారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు హాజరు కానున్న నేపథ్యంలో దేవాదాయ శాఖ పూర్తి ఏర్పాటు చేసింది. అమ్మవారి బోనాల ఉత్సవాలు ఇతర విశేషాలపై ఉజ్జయిని మహంకాళి దేవస్థానం ప్రధాన అర్చకులు రామ్ తీర్థ శర్మతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. शीलास्मितमास्यपादशिकां सेवे महाकालिका यामस्तो सन्ते हरो कवचो हन्तमदं कैटवं श्री उज्जयिनी महाकाली देवालయం సికింద్రాబాద్ అమ్మవారి ఆషాఢ జాతర మహోత్సవం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. అమ్మవారి పట్టోత్సవంతో ప్రారంభమైనటువంటి ఈ యొక్క వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ప్రతినిత్యము అమ్మవారికి అభిషేకం, అర్చన కార్యక్రమాలు జరుగుతాయి. అమ్మవారికి ప్రతినిత్యము కూడా ఒడిబియ్యం సమర్పణ జరుగుతుంది. అలాగే కుంకుమార్చన, అమ్మవారికి విశేషంగా అమ్మవారికి చేసేటటువంటి పూజలలో అమ్మవారికి ప్రత్యేకంగా అభిషేకం, అర్చన, కుంకుమార్చన జరిగేటటువంటివి విశేషమైనటువంటివి. అలాగే ముఖ్యంగా ఉజ్జయిని నుంచి అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించినారు కాబట్టి ఉజ్జయిని మహాకాళి అమ్మవారిగా ప్రసిద్ధిగాంచింది. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇక్కడ కలరా వ్యాపించింది. అప్పుడు చాలా మందికి ఈ యొక్క కలరా వ్యాపించినప్పుడు చాలా మందికి కూడా అనేక బాధలు పడ్డారు. అలాంటప్పుడు ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని కోరుకుని నేను తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠిస్తాము, మమ్మల్ని అందరినీ ఆదుకోతాలి అని మొక్కినప్పుడు ఆ వ్యాధులన్నీ కూడా నశించడం జరిగింది. కాబట్టి ఆ వ్యాధులు నిర్మూలించే పరంగా ఆషాఢ మాసంలో ఈ యొక్క జాతర జరిపించడం జరుగుతుంది. ఆషాఢ మాసంలో అమ్మవారికి విశేషమైనటువంటిది. అలాగే కొత్తగా వివాహం జరిగినటువంటి వారు ఈ ఆషాఢ మాసంలో పుట్టింటికి వెళ్తారు. అలాగే అమ్మవారు కూడా పుట్టింటికి వచ్చినట్టుగా భావించి అమ్మవారికి విశేషంగా జాతర జరిపిస్తారు. ఈ యొక్క జాతర మహోత్సవంలో అమ్మవారికి ఉదయం తెల్లవారుజామున 4 గంటలకు విశేషంగా అభిషేకం జరిపించి తదుపరి అమ్మవారికి కుంకుమార్చన జరిపించి భక్తులకు దర్శనం చేయించడం జరుగుతుంది. అలాగే తదుపరి అమ్మవారికి రాత్రి సమయంలో బలిహరణ కార్యక్రమం జరిపించడం, మరుసటి రోజు సోమవారం రోజున అమ్మవారికి రంగం కార్యక్రమం మరియు గావు పట్టడము, పోతరాజుల విన్యాసాలు జరుగుతాయి. తదుపరి అమ్మవారిని అంబారీ ఊరేగింపుపై అమ్మవారిని సాగనంపడం జరుగుతుంది. ఈ విధంగా జాతరలో జరిగేటటువంటి విశేషమైన కార్యక్రమాలు అమ్మవారికి ఈ యొక్క తెలంగాణలో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ యొక్క తెలంగాణలో శక్తివంతమైనటువంటిది అమ్మవారి ప్రత్యక్ష స్వరూపంగా ఎంతో మంది భక్తులకు దర్శనం కూడా ఇచ్చింది. మన యొక్క ఉజ్జయిని మహాకాళి అమ్మవారు దేశ విదేశాలే కానీ, పట్టణాలే కానీ, గ్రామాలే కానీ ఎక్కడ చూసినా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా వస్తూ ఉన్నది. కాబట్టి
అమ్మవారిని దర్శించి ఉజ్జయిని మహాకాళి మాణిక్య వారి దివ్య ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. సర్వే జనాః సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. కాళీ వర్షిత పర్జన్యః పృథ్వీ సస్యశాలిని దేశయం శోభరయతో బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అరణాः సదనాः సంతు జీవిత శరదాం శతం. శ్రీ ఉజ్జయిని మహాకాళి మాతాకు జై. శ్రీ ఉజ్జయిని మహాకాళి మాణిక్యాలమ్మకు జై. మొత్తం మీద చూసుకున్నట్లయితే అంగరంగ వైభవంగా కూడా బోనాల జాతర అనేటువంటి ప్రారంభమైంది. ప్రారంభం సైడ్ కూడా లక్షలాది మంది భక్తులు కూడా అమ్మవారిని దర్శించుకుని తరించేటువంటి ప్రయత్నం కూడా కొనసాగుతుంది. అయితే భక్తులు వచ్చేటువంటి భక్తులకి కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా అటు ప్రభుత్వ శాఖల అధీనంలో అన్ని శాఖల సమన్వయంతో కూడా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటన్నింటినీ మించి కూడా అమ్మవారికి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా శాస్త్రోక్తంగా కూడా విధి విధానాలతో కూడా పూజాధికారులు నిర్వహిస్తున్నామని చెప్తున్నటువంటి అర్చకుల మాటలు కూడా మనకి విన్నాం. మరి అమ్మవారి ఆశీస్సులు మనందరి పైన కూడా కలిగి ఉండాలని చెప్పి కెమెరా పర్సన్ మహేష్ తో భరత్, స్టూడియో 18 న్యూస్ సికింద్రాబాద్ నుండి.